సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. ఇంతకు వజ్రాల వేట ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు వజ్రాల వేట కొనసాగుతుంది. ఇక్కడ కుటుంబ సమేత పిల్ల పెద్దలు అందరూ వచ్చి చేస్తున్నారు. ఇందుకు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వదిలే ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎందుకు ఇంత దూరం వచ్చి వేటికి అందరూ వస్తుంటే మేము వచ్చాం. ఎందుకు వస్తున్నారు అందరు? వజ్రాల కోసం. మీరు? మేము వజ్రాల కోసం. ఎన్ని రోజులు వచ్చి మీరు? నిన్న వచ్చిన. దొరికిందా మీకు వజ్రం? దొరకలేదు. మరి ఎన్ని రోజులు వెతుకుతున్నారు దొరకపోతే? నిన్నటి నుంచి వచ్చాము. ఏమో 4 రోజులు ఉండి వెళ్తాం. మరి 4 వచ్చారు, 4 రోజులు ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఎక్కడ రోడ్ లో ఉంటారా లేదంటే పొలంలో వెతుకుతున్నారు కదా మీరు? ఎట్లా? అక్కడ సుంకులమ్మ గుడి ఉంది కదా, అక్కడ అన్నం వండుకొని తినేసి మళ్ళీ వచ్చాం. ఏమన్నా నీకు ఏమైనా దొరికినామా వజ్రాలు? ఏం దొరకలేదు. ఏం పేరమ్మా నీ పేరు? తిరుపతమ్మ. ఎందుకు వచ్చారు? దర్శనం ఎందుకు వచ్చారు ఇటుకి? వజ్రాలు. ఏం వజ్రాలు దొరుకుతాయి అనుకున్నా? ఎవరు చెప్పారు? పైకి అంటే లాస్ట్ అంటే ఎందుకు అది ఎందుకు తీసుకొచ్చారు? గెలబెట్టాను. ఇది గెలబెట్టాను. గెలబెడితే కనొస్తాయని అట్లా. ఎన్ని రోజులు వస్తున్నారు మీటికి? 3 రోజులు దర్శనించి వచ్చి. దొరికింది ఏమన్నా? ఏం దొరకలా. మరి ఎందుకు 3 రోజులు దొరకబనంగా వెతుకుతున్నారు? ఆశ కోసం దొరికిద్దని. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఎవరెవరు వచ్చారు? ఇంతమంది వచ్చారు? పక్కనే. మరి 3 రోజులు వచ్చినారు. ఎక్కడ ఉన్నారు రాత్రి అంతా? అక్కడ ఉండవు. కొడుకు ఆడ పనుకోవడం. ఏమేమి దొరుకుతా వస్తారు పోతారా? మరి ఏమన్నా ఉంటే దొంగతనం అయితే అసలు ఏమో పావులో వచ్చిన దొరకలేదు. వస్తారు పోతారా గుంపులు ఏడ ఒకరికైనా దొరికిందా? ఏడన్నా ఏమన్నా ఇప్పుడు పండుకునే కూడా భయం అవుతుందా? ఏమైతే ఎత్తుపోతారు వజ్రా దొరుకుతాడు. వజ్రా ఒక్క వజ్రం మాకు 30-40 అసలు ఒక వజ్రంలా. మీ ఊర్లో మీకే దొరకలేదు? వాళ్ళకేం దొరుకుతాయి? అంటే జొన్నగిరిలో గానీ ఇక్కడ కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతాయని చెప్పి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? అసలు ఏమి ఇప్పుడు వెతుకుతున్నారు కదా, ఈ వెతకడంలో మీకు పొలాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయా? ఊర్లో ఏం ఇబ్బంది కలుగుతుంది? ఎప్పటి నుండి వెతుకుతున్నారు వీళ్ళు? ఎంతవరకు వెతుకుతారు వీళ్ళు వజ్రాల కోసం? నైట్ 9 వరకు 7 వరకు ఇస్తారు. లైట్లు వేసుకొని ఇస్తారు. ఇట్లా బ్యాటరీలు వేసుకొని ఇస్తారు. నైట్ 9-8 వరకు ఇస్తారు. ఎక్కడెక్కడ వెతుకుతారు? ఏ ఊర్లో వెతుకుతారు? అంత పొలాల్లోనే ఇస్తారు. పైరు వేసారా, అది ఏముంది ఏం కథ అంటారు. పైరులాగి ఇట్లా ఇత్తనాలు మలుతున్నారు కానీ ఇట్లా గెలుస్తారు. ఇట్లా మలిసి కానీ ఇట్లా గెలుస్తారు. అంటే దొరికితే ఎన్ని లక్షలు దొరుకుతుంది? అంటే ఎంత విలువ చేస్తుంది? దొరికితే 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 10 లక్షల పైన అట్లా ఏదో రాయిని బట్టి ఒక రాయి. మీరు ఈ ఊర్లో మీకు అదృష్టం లేదంటారా? మాకు దొరకలేదు. వెతికినావా ఇంతకుముందు మీ పొలంలో? మీరు వెతకడం పుడుతుంటాం. వాళ్ళకి దొరకడం మనం చూస్తుంటాం, నెల చూస్తుంటాం. అయినా దొరకదు. ఎవరికి దొరుకుతా? వేరే ఊరు దొరుకుతుందా? వేరే ఊరు కాదు, అందరూ దొరుకుతుంది. ఎవరు దొరికే తెలియదు. అదృష్టం కూడా దొరుకుతుంది. మీ పేరేమి? నా పేరు వెంకటేష్. ఇక్కడ ఏ ఊరు మీది? జొన్నగిరి. ఈ వజ్రం దొరికితే ఈ ఊరు కాదని చెప్పి వజ్రం బయటికి పోదంట, నిజమేనా? అట్లేం లేదన్నా, తీసుకుపోతుంటారు. అంటే దొరికితే ఈ ఊర్లోనే దళాలు తీసుకుని ఇక్కడ అమ్మిస్తారు, ఇంకా బయట వేరే ఊరికి పోకుండా అమ్ముకుంటారు. ఇక్కడే కొంతమంది తీసుకొని కొంతమంది అక్కడ గుర్తోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి పిల్లంపించుకొని ఇక్కడ చేనులో అమ్ముకుంటారు. ఇక్కడ చేనులో అమ్ముకున్నారు చాలా మంది. కొద్దిగా సన్నవి 40-50 వేలు అట్లా సన్నవి అయితే ఇక్కడ అమ్ముకొని పోతారు. ఒకవేళ డౌట్ పట్టి. వజ్రాల వేటలో భాగంగా వజ్రాల నాణ్యతను తెలుసుకునేందుకు మిషన్లు కూడా వచ్చాయి పొలాల్లోకి. ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందాము. ఆ నాణ్యత ఏమి, ఆ మిషన్ ఏంది, వజ్రాల ఎంత పాయింట్లు ఉంటే అది వజ్రం అనేది క్లారిటీ వస్తుందో అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇదేం మిషన్ అయితే? ఇది డైమండ్ సెలెక్టర్ 2 వచ్చేసి దీని సాంద్రత అంటే దీని ఎంత పవర్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి 10 పాయింట్స్ పైగా వచ్చి లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఈ లైట్ వెలిగిందంటే మనకి అది డైమండ్ అనే ఒక భాగం మట్టుకే, అది పూర్తి కాదు. దాని పూర్తి టెస్ట్లు అంటే మళ్ళీ వేరే ఉంటాయి. ఇటు వరకు వచ్చిందంటే ఒక డౌట్ అది డైమండ్ ఉండొచ్చు అని, అంతే. ఇడికి రావాలా. ఈ మొత్తం లైట్లలో వచ్చేసి 0 పెట్టినా కూడా ఫస్ట్ 2 పాయింట్స్ పెడతాం. ఆ నుంచి ఫుల్ వస్తుంది, రెడ్ వరకు వస్తుంది. ఇవాళ వచ్చినాక మొత్తం మళ్ళా 0 పెడతాం. 0 వచ్చినా కూడా ఇక్కడికి వచ్చింది అనుకో. మీ దగ్గర ఏమన్నా రాళ్ళు ఉన్నాయి? చూడండి సార్, మాకు డెమో చూపిండి సార్. ఏం రాయితో చూపండి. చూడండి. చూపిండి, మా కెమెరా చూపిండి సార్. ఇప్పుడు 2 పాయింట్స్ పెట్టాలి. బ్లాక్ కూడా ఉంటుంది. 1 పాయింట్ పెరిగింది అంతే, ఏం లేదు. స్టోన్ ఇది ఒక రాయి.
అంతే ఇది అంటే 8 పైన ఉంటే diamond. 10 8 పైన ఉండాల 10 రావాలా ఇక్కడ టోటల్ రెడ్ వరకు రావాలా వచ్చేసి ఇక్కడ లైట్ వెలుగుతుంది అప్పుడు లైట్ వెలిగిందంటే అప్పటికి మనకి డైమండ్ అని ఒక భాగం మట్టుకే అనమాట అది అంటే పూర్తి మీకు ఇది ఉంది కదా డైమండ్ సెక్టర్, మీరు ఎక్కడ తెచ్చారు, ఎవరు ఇచ్చారు, అంటే మీకు ముందు అవగాహన ఉందా మొత్తం? ఉంది దీని గురించి మాకు తెలుసు కాబట్టి మేము తెచ్చుకున్నాం ఇది ఎప్పుడైనా ఎన్ని రోజులు వస్తున్నారు మీరు వెతికి వచ్చారు? అంటే మీరు డైమండ్స్ ఏమన్నా ఎవరైనా దొరికితే తీసుకొని మీరు ఏమన్నా అమ్ముకునే చెప్పండి. ఇప్పుడు వచ్చేసి దీని గురించి మాకు ఇప్పుడు దీన్ని తెలుసుకుంది కూడా మేము కూడా టీవీలో ఇప్పుడు సూరత్ వాళ్ళు వజ్రాలు వెళ్ళ ఉన్నాయి కదా దానిల ద్వారా వీడియోల ద్వారా మేము చూసి కొన్ని ఏళ్ళ నుంచి ముందే చూస్తున్నాం చూసి మేము వజ్రాలు ఎట్లా ఉంటాయి ఏం కథ అని బాగా చూస్తున్నాం. ఇది కూడా పూర్తి కన్ఫర్మ్ కాదు, ఇది ఒక భాగం. అంటే దీనికి మళ్ళీ రాయి కాదు వజ్రం అనే కొంచెం గుర్తించుకునేది ఒక నమ్మకం అన్నమాట. మళ్ళీ దీనికి టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులలో పూర్తి అయినాకనే అప్పుడు అది డైమండ్ అని చెప్పి మనం పూర్తిగా తెలుసు. మీరు ఎప్పటి నుండి వచ్చినారు వెతికేకి, ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నారు, ఇంతకు ఎంత అవగాహన వచ్చింది మీకు డైమండ్ గురించి? డైమండ్ గురించి అంటే మాకు పూర్తి తెలుసు, చూస్తేనే మాకు అర్థమైపోతుంది. అందుకే మేము చూసి వెంటనే చెప్పేస్తాం ఆ డైమండ్ అనుకో అప్పుడే మాకు అర్థమైపోతుంది. ఎప్పుడన్నా మీకు దొరికిందా డైమండ్ మొత్తం? మళ్ళీ మా వాళ్ళకి చాలా మందికి దొరికింది, మాకైతే దొరకలేదు. నేను అంతగా దాని గురించి పెట్టుకోలేదు తెలియలేదు అనమాట. కమలాకర్, కర్నూలు. వజ్రాలు వెతికేందుకు పెద్దలో కాదు పిల్లలు కూడా వెతుకుతున్నారు. ఇంతగా పిల్లలు ఎందుకు వెతుకుతున్నారు అంత వజ్రాలు అంటే తెలుసో పిల్లలతో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎందుకు వచ్చారు వెతికి? డైమండ్స్ తీసుకోవడానికి. ఎక్కడ దొరుకుతున్నాయి మీకు డైమండ్స్? జొన్నగిరిలో దొరుకుతున్నాయని చూద్దామని వచ్చినాం. దొరికిందా మీకు డైమండ్? లేదు, ఇంకా ట్రై చేస్తున్నాం. అంటే మీకు తెలుసా దొరికితే ఏం దొరుకుతుంది అంటే? డైమండ్ చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఏం చూస్తారు మీరు? రాయి దొరుకుతుందా అని చూస్తున్నారా? లేదు, ఫోన్ లో అయితే చూసినాము, దొరుకుతుంది అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఏ ఊరు నుండి వచ్చినారు మీరు ఇంతకు? కర్నూలు. కర్నూలు నుండి వచ్చినారా? ఎంత దూరం వచ్చినారు డైమండ్ కోసమా? అవును. అంటే ఎవరెవరు వచ్చారు? ఎంజాయ్ చేయడానికి వచ్చినాం, అట్లే దొరుకుతుంది అని కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. అంటే ఎంజాయ్మెంట్ లో డైమండ్ దొరికితే కోటీశ్వరులు కావాలనుకున్నారా? కోటీశ్వరం కాదని జస్ట్ చూద్దామని ట్రై చేద్దామని వచ్చినాం అంతే. దొరికితే మంచిదే, దొరకకుంటే ఇంకేం తెలియదు. ఏం పేరు మీ పేరు? సులోచన. మీ పేరు? నిర్మల. విజయలక్ష్మి. ఏందన్నా ఇవి రాళ్ళు? ఏంటిది? వజ్రాల రాళ్ళు భద్రాచలంలో నుండి దొరికినాయి. ఎక్కడ ఇవి? భద్రాచలము, జొన్నగిరి, వజ్ర కరూరు ఇవన్నీ దొరికినాయి. దానికి ఇదేంటి? రాయ రుద్రాక్ష కూడా సమానమా? దాంట్లో వేసుకున్న దేవుడు ఉన్నాడని. ఇదేం రాయి ఇది? అది భద్రాచలం రాయి. భద్రాచలం రాయి. ఇది అది జొన్నగిరి రాయి. అంటే జొన్నగిరి వజ్రం అది వజ్రం మాదిరి ఉంది, దాన్ని చెట్టు చేపియాలని. ఇది అది భద్రాచలం రాయి. అంటే ఇది రాయిలో ఏం ప్రత్యేకత ఉంది అంత దూరం తీసుకొచ్చినావు? దాంట్లో ఇప్పుడు టీవీ సెల్లులో చూడు ఎన్ని రకాలు వస్తాయి రాయిలో. 3 రకాలు వస్తాయి, ఎర్రపు, పసుపు. దాంట్లో ఇదేమిది? అది కూడా భద్రాచలం రాయే. మరి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అన్నారు కానీ నువ్వు రాళ్ళు తీసుకొచ్చినావే? వజ్రాలు కూడా ఇట్లే ఉంటాయి దీనిలో మాత్రమే. కొన్ని టెస్టింగ్ చేసుకోవాలి మనం అట్లా. అంటే దీంట్లో వజ్రం ఉంటదంటారా? వజ్రం ఉంటాయి, కొన్ని ఉన్నాయి దీంట్లో రాళ్ళు. దాన్ని చెక్ చేస్తే మనకి సరిపోతాయి. నీకు అవగాహన ఉందే వజ్రం ఎట్లుంటది అనేది తెలుసా? నీకు తెలుసు. చూపిండి వజ్రం పట్టుకుంటేనే నీకు తనాన్ని మెరుస్తారు. వజ్రం కింద ఉన్నాయి చూడు రాళ్ళు సన్నటివి. దీంట్లో ఏమైనా వజ్రం ఏమో మాకేమైనా చూపిస్తారా? ఎన్ని వజ్రాలు ఉన్నాయి మీ దగ్గర? ఇట్లుంటది అది. తేనె రాయి సేమ్ అట్లే ఉంటది. ఇది వజ్రం అంటారు. ఇది చూడండి, ఇది వజ్రం అంటున్నారు చూడండి. పెద్ద తీసుకొచ్చాడు. ఇది వజ్రము, తేనె రాయి. ఇది ఎంత విలువ వేస్తుంది పెద్ద? అదే అది ఒక 80 లక్షల సగలు విలువ చేస్తుంది. 80 లక్షలది నువ్వు ఇంత రాళ్ళలో వేసేసినావు కదా, ఎట్లా? ఏమన్నా నానికి అన్ని ఏరి పెట్టుకున్నాను, ఏదో చూపెడదాం అని. ఇప్పుడు ఇవన్నీ నీకు ఎన్ని లక్షలు విలువ వేస్తుంది? అన్ని లక్షల్లో అన్ని దానిలో ఉండదు వజ్రము, కొన్ని దానిలోనే ఉన్నాయి. ఏం పేరు నీ పేరు? నా పేరు లాలెప్ప. ఏ ఊరు? పామిడి. మొత్తం మీద కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరిలో కొనసాగుతున్న వజ్రాల వేట కాస్త రైతులకి నిరాశను అందిస్తుంది. పంట పొలాల్లో దూర ప్రాంతాల నుండి వచ్చి తొక్కి తమ పంట పొలాలను నాశనం చేస్తామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ విష్ణుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.